హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ అనే ఇండియన్ టీంకి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యాకి సంబంధించి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి వాళ్ళ టీంలో తీసుకోవడానికి గుజరాత్ టీంకి 15 కోట్లు ఇవ్వడమే కాకుండా ఇంకొక 100 కోట్లు అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. గైస్ అర్థమవుతుందా? 100 కోట్లు ఎక్స్ట్రాగా గుజరాత్ మేనేజ్మెంట్కి అయితే అంబానీ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు ఇచ్చేటంటే ముంబై టీం మొత్తానికి అంబానీ ఓనరు, బట్ గుజరాత్ టైటన్స్ మొత్తానికి ఒక్కరే ఓనర్ అయితే లేరు, చాలా మంది షేర్ హోల్డర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒప్పించడం కోసం అయితే అంబానీ అయితే గుజరాత్ మేనేజ్మెంట్కి ఒక 100 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో 100 కోట్లు పెట్టి గుజరాత్ టైటన్స్లో ఉన్నటువంటి ప్లేయర్ని ముంబైకి అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైంలో మనోడు రూమర్స్ అయితే బాగా అలచలేని ఐపీఎల్కి రోల్డ్ అవుట్, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ రోల్డ్ అవుట్ని. బట్ రీసెంట్గా మనోడి మీద బీసీసీ అయితే కంప్లీట్ చేసింది. ఎందుకంటే రెగ్యులర్గా ఫిట్నెస్ మీద ఫోకస్ చేయట్లేదని చెప్పి. సో గత 2-3 డేస్ నుంచి అయితే మనోడు అయితే రెగ్యులర్గా తను ఎన్సీఏలో రోజు వర్కౌట్ అయితే చేస్తున్నాడు. సో మేబీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి అయితే ఫిట్ అవ్వచ్చు. ఇంకా ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి 100% అయితే ఫిట్ అవుతాడు, తనే కెప్టెన్కి అయితే చేస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అదే టెస్ట్ క్రికెట్కి సంబంధించి. గైస్ మీలో ఎంతమందికి టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం కిందైతే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం. మ్యాచ్ ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు ప్రతి బాల్ అయితే చూస్తాను. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఏమైందంటే రేపు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య గాంధీ మండలి అని చెప్పి ఒక టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఇది టీమిండియాకి వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మనోళ్ళు ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్గా ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. కాసి అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా సౌత్ ఆఫ్రికా హోమ్ గ్రౌండ్లో మన ఇండియా అయితే గెలవలేదు. ఎందుకంటే అక్కడ కండిషన్స్లో మన బౌలర్స్ బాగా బౌలింగ్ వేస్తారు కానీ బట్ మన బ్యాట్స్మెన్లు అయితే అక్కడ రన్స్ అయితే స్కోర్ చేయలేరు. అక్కడ కండిషన్స్ మనకి చాలా టఫ్గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంకా అలాంటి ఇంపార్టెంట్ సిరీస్ అయితే రేపు మధ్యాహ్నం 1 గంటకైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ సిరీస్ మన టీమిండియా గెలవాలంటే ఒక 2 ప్లేయర్స్ అయితే బాగా ఆడాలి. అది ఒకటి కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళిద్దరికి ఆ పిచ్చెస్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి. సో వీళ్ళు కానీ మంచి స్టార్ట్ కానీ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మిగతా బ్యాట్స్మెన్లు కూడా ఆడతారు. కాబట్టి ఇదైతే టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఇప్పుడు ఇంకా రేపు జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతెంత రన్స్ చేస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే అది T20 వరల్డ్ కప్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ జూన్లో జరిగే T20 వరల్డ్ కప్కి సంబంధించి ఇంగ్లాండ్ టీం అయితే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఈసారి జరగబోయే T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో అయితే జరగబోతుంది. సో ఆ పిచ్చెస్లో బాగా అనుభవం ఉన్నటువంటి కిరణ్ పోలార్డ్ని ఇంగ్లాండ్ క్రికెట్ అయితే వాళ్ళ టీంకి కోచ్కి అయితే తీసుకోవడం జరిగింది. ఎలా ఎందుకు తీసుకోవారంటే T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరుగుతుంది. ఇంకా కిరణ్ పోలార్డ్ కూడా వెస్టిండీస్ వాడే, తనకి హోమ్ గ్రౌండ్స్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అక్కడ ఎలా ఆడాలో తను చెప్తాడని చెప్పి తననైతే వాళ్ళ టీంకి కోచ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ టీం ఇప్పుడే T20 వరల్డ్ కప్కి సంబంధించి ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది టెస్ట్ క్రికెట్కి సంబంధించి, బట్ అది మెన్స్ క్రికెట్కి సంబంధించి కాదు, ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ గురించి. రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా అయితే గెలిచారు. దీనిలో వింత ఉంది భయ అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒక వింత అయితే ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు మన టీమిండియా ఆస్ట్రేలియా అగెనిస్ట్గా ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. అది వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో కానీ మన హోమ్ గ్రౌండ్స్లో కానీ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా అయితే ఆస్ట్రేలియా అగెనిస్ట్గా ఒక టెస్ట్ మ్యాచ్ అయితే గెలిచారు. సో ఇది టీమిండియాకి అయితే గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనోళ్ళు ట్రై చేస్తున్నా గెలవలేకపోయారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడైతే గెలిచారు. సో ఎప్పటి నుంచైనా వరుసగా తెలిస్తే బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అదే 2024 ఐపీఎల్ స్టార్టింగ్ డేట్కి సంబంధించి ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్ మన సబ్స్క్రైబర్లు ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇంకోసారి చెప్పాలని చెప్పి చెప్తున్నా, ఇక్కడైతే రిపీట్ చేయను. అదేంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్ March 22 ఫ్రైడే నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. సో గాయస్ ఎంతమంది ఈసారి జరిగే ఐపీఎల్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. గాయస్ ఇంకా ఓవరాల్గా ఈరోజు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా నేను రెగ్యులర్గా ఇండియా టీంకి సంబంధించి కూడా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని ఈవినింగ్ ఒక వీడియోలో చెప్దామని చెప్పి అనుకుంటున్నా. అదే ఐపీఎల్ అని ఇండియా టీంకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉందని కామెంట్ చేస్తే ఆ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఓన్లీ ఐపీఎల్ అప్డేట్స్ చెప్తా. సో మీకు ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.